కానున్నారు. ఈ సమావేశం సురక్ష ప్యాలెస్ ఫంక్షన్ హాల్ యు కొత్తపల్లిలో జరగనుంది. ఈ సమావేశం అనంతరం చేబ్రోల్లో తన కొత్త నివాసానికి చేరుకుంటారు. వారాహి యాత్రలో భాగంగా సాయంత్రం 5 గంటలకు రాజనగరం నియోజకవర్గం చేరుకుని కోరుకొండలో బస్టాండ్ సెంటర్ వద్ద సభలో పాల్గొని ప్రసంగించనున్నారు. కాకినాడ జిల్లా పిఠాపురంలో నేడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నియోజకవర్గ టీడీపీ కార్యకర్తలతో సమావేశం కానున్నారు. పూర్తి వివరాలు ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ వర్మ జాయిన్ అవుతున్నారు. గుడ్ మార్నింగ్ వర్మ. సో ఈ రోజు పవన్ కళ్యాణ్ షెడ్యూల్ ఎలా ఉండబోతోంది పిఠాపురంలో? గుడ్ మార్నింగ్ సతీష్. ఈ ఎన్నికల ప్రచారంలో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజానగరం నియోజకవర్గం కోరుకొండలో ఈ రోజు నిర్వహించినటువంటి వరాహి విజయబేరి బహిరంగ సభలో అయితే ఈ రోజు పాల్గొంటారు. రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేస్తున్నటువంటి ఆయన జిల్లాలోని జనసేన అభ్యర్థులు పోటీ చేస్తున్న ప్రాంతాలపైన కూడా ప్రత్యేకమైన దృష్టి సారించారని చెప్పాలి. ఏదైతే ఆ అభ్యర్థులు పోటీ చేస్తున్నారో ఆ చోట్లన్నింటిలోని ఎన్డీఏ కూటమి అభ్యర్థికి సంబంధించి అన్ని పార్టీలతో సమన్వయ సమావేశాలతో పాటు బహిరంగ సభలు కూడా నిర్వహించేందుకు ఇప్పటికే ప్రణాళికలు కూడా సిద్ధం చేసుకున్నారు. ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు ఏదైతే పిఠాపురం నియోజకవర్గం యు కొత్తపల్లి సంబంధించి మండలంలో శ్రేణులతో సమావేశం సాయంత్రం ఈ కోరుకొండ బస్టాండ్ సెంటర్ వద్ద ఉన్న సభలో అయితే పాల్గొంటారు. 10:30 ప్రాంతానికి పిఠాపురం చేబ్రోల్ వద్ద ఆయన నివాసం సమీపంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్కి రావడం, తర్వాత యు కొత్తపల్లి మండలంలోని స్వర్ణ ప్యాలెస్ ఫంక్షన్ హాల్ కి సంబంధించి అక్కడ సమావేశం టీడీపీ నేతలతోనే అలాగే జనసేన బీజేపీకి సంబంధించి ఈ నేతలందరితో కూడా సమావేశం నిర్వహిస్తారు. ఆ తర్వాత అక్కడి నుంచి బయలుదేరి సాయంత్రం రాజానగరం నియోజకవర్గం కోరుకొండకు సంబంధించి బహిరంగ సభలో అయితే ఏదైతే అక్కడ కూటమి అభ్యర్థిగా ఎంపీగా పోటీ చేస్తున్నటువంటి అలాగే బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి కూడా కలిపి ఈ బహిరంగ సభలో అయితే పాల్గొంటారు. ఆ తర్వాత ఈ రోజు వరకు షెడ్యూల్ ఆ విధంగా ఉంటే రేపు భీమవరం నరసాపురానికి సంబంధించి ప్రచారం కూడా చేస్తారు. అక్కడ ఉన్న నేతలతో కూడా ముఖ్య నేతలందరితో కూడా అంతర్గత సమావేశాలు నిర్వహిస్తారు. ఆ తర్వాత 22వ తేదీ తాడేపల్లిగూడు, ఉమ్ముటూరు, 23 మళ్ళీ తిరిగి పిఠాపురంలో తాను పోటీ చేస్తున్న సందర్భంగా పిఠాపురం పబ్లిక్ మీటింగ్ కూడా ఉంటుంది. ఉదయం నామినేషన్ పర్వం 23వ తేదీ పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గంలో నామినేషన్ వేసిన తర్వాత ఉప్పాడ సెంటర్ లో సాయంత్రం పబ్లిక్ మీటింగ్ కూడా అక్కడ పెట్టడం జరిగింది. 24 మళ్ళీ తిరిగి రాజంపేట రైల్వే కోడూరుకు సంబంధించి మీటింగ్స్ ఉంటాయి. ఆ తర్వాత మళ్ళీ తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి రాజోలు, రామచంద్రపురం, పెద్దాపురం, కాకినాడ రూరల్, జగ్గంపేట, పత్తిపాడు, ముఖ్యంగా కాకినాడ కాన్స్టిట్యున్సీకి సంబంధించి 7 అసెంబ్లీ నియోజకవర్గాలకి తాను పిఠాపురం పోటీ చేస్తుంటే మిగిలిన 6 వాటిల్లో ఏదైతే ఒకవైపు ఎంపీగా తంగిళ్ళ ఉదయ శ్రీనివాస్ కాకినాడ ఎంపీగా పోటీ చేస్తున్న తరుణంలో ఈ సెగ్మెంట్ల ప్రచారం కూడా 26, 27, 28 తేదీల్లో పూర్తి చేయడానికి ఇప్పుడే షెడ్యూల్ ఖరారు చేశారు. అయితే మరి కొద్దిసేపట్లో పవన్ కళ్యాణ్ పిఠాపురం వస్తారు. ఆ తర్వాత నేరుగా యు కొత్తపల్లి మండలం వెళ్తారు. అక్కడ ఉన్నటువంటి ముఖ్య నేతలతో అంతర్గత సమావేశం. ఆ తర్వాత రాజమండ్రి పైన అయ్యి రాజానగరం దగ్గర కోరుకొండలో బహిరంగ సభ సాయంత్రం 6 గంటలకి నిర్వహిస్తారు. అందులో పురంధరేశ్వరితో పాటు వారాహి విజయబేర్లో ప్రజలను ఉద్దేశించి మాట్లాడతారు. సతీష్. థ్యాంక్ యూ వర్మ.